ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. ఈరోజు 8వ తరగతి తెలుగు మీడియం నందు గణితములో మనకి ఫస్ట్ అధ్యాయము 1వ అధ్యాయంలో ఉన్న అకరణీయ సంఖ్యలు అనే టాపిక్లో మనం 32వ పేజీలో 7వ లెక్క నేర్చుకుందాం. లెక్క చదువుతున్నాం చూడండి ఒకసారి. 7 3/2 7 2/3 మీటర్లు పొడవు గల ఒక గుడ్డ ఖరీదు ఎన్ని రూపాయలు? 12 3/4 12 3/4 అయినా ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఎంత? ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఎంత? దీంట్లో మనకి ఇండైరెక్ట్గా ఏం ఇచ్చారంటే ఒక మిశ్రమ భిన్నం ఉంది, ఇదో మిశ్రమ భిన్నము ఉంది, ఒక మీటర్ ఉంది, ఖరీదు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఒక మిశ్రమ భిన్నం ఉంది, పొడవు ఉంది, ఖరీదు ఉంది, మళ్ళీ మిశ్రమ భిన్నం ఉంది, మళ్ళీ మీటర్ ఉంది. అంటే మనకి దీంట్లో నిత్య జీవితంలో ఉపయోగించే రకరకాల బట్టలు, మనకి జగనన్న విద్యా కానుకలో భాగంగా మనందరికీ 3 జతల బట్టలు వచ్చినాయి. ఆ బట్టల యొక్క పొడవుల్ని మీటర్లో కొలుస్తారు. ఎలా కొలుస్తారంటే మీటర్లలో కొలుస్తారు. సరే, ఆ మీటర్లలో కొలిసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఎన్ని మీటర్లు గొడ్డిచ్చారు? అసలు గుడ్డ పొడవు ఆన్సర్ గుడ్డ పొడవు 7 2/3 7 3 21 21ని 2 23 23/3 23/3 గుడ్డ పొడవు ఎంతో వచ్చేసింది. గుడ్డ ఖరీదు గుడ్డ ఖరీదు ఖరీదు అంటే రూపాయలు. ఎంత ఖరీదు? 12 3/4 4 12 48 48ని 3 51/4 51/4. ఇప్పుడు వీటిని ఒకదానితో ఒకటి భాగించాలి. ఎందుకంటే 1 మీటరు గుడ్డ ఖరీదు కావాలి కాబట్టి దీన్ని భాగాహారం చేయాలి. 1 మీటరు గుడ్డ ఖరీదు అంటే రూపాయలు ఎంతట? మనకి మొత్తం గుడ్డ ఖరీదు ఎంత? 51/4 డివైడెడ్ బై 23/3 23/3. దీన్ని ఈ విధంగా రాస్తారు. ఎట్లా అంటే 51/4 ఇంటూ 3/23 3/23 గుణకారం చేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే గుణకారం చేయాలి. 3 1 3 3 5 15. ఇప్పుడు 4 3 12 4 3 12 4 2 8 9 153ని 92తో భాగించాలి. 153ని 92 సుమారుగా ఒకసారి పోతుంది అనుకుందాం. 92 92 3లోంచి 2 తీసేస్తే 1, 15లోంచి 9 తీసేస్తే 6 పాయింట్ సుమారుగా 6 సార్లు పోవచ్చు. 0 6 2 12 మళ్ళీ 9 6 54ను 1 54 54ను 9 6 54ను 1 ఎంత? 55. అంటే సుమారుగా 10లోంచి 2 తీసేస్తే మళ్ళీ 8. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10లోంచి 5 తీసేస్తే మళ్ళీ 5. సరే, మళ్ళీ 55 కానీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకొక 6 వేసుకోవచ్చు. సుమారుగా 1 మీటరు ఖరీదు 1 మీటరు ఖరీదు ఎంతట? రూపాయలు 1.66 పైసలు 1.66 పైసలు. దిస్ ఈజ్ ఆన్సర్. తర్వాత ఇంకో లెక్క చూద్దాం. 8వ లెక్క. 18 3/5 18 3/5 మీటర్ల పొడవు మరియు 8 2/3 మీటర్ల వెడల్పు గల
దీర్ఘ చతురస్రాకార పార్కు వైశాల్యం ఎంత? ఇప్పుడు మనకు ఒక పార్క్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు గట్రా సేద తీరడానికి, అంటే కొంత టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి, కొంత ఉత్తేజము ఉల్లాసం ఇవ్వడానికి మనకి ఏం కావాలంటే చెట్లు కావాలి. ఈ చెట్లు ఎక్కడ లభిస్తాయి? మనకి గ్రామీణ ప్రాంతాలు అయితే బాగానే లభిస్తాయి, పట్టణాల్లో అయితే పార్కులు లభిస్తాయి. ఈ పార్కు పొడవు మరియు వెడల్పు ఇచ్చారు. ఎంత పొడవు? 18 3/5 మీటర్లు. వెడల్పు ఎంత? 8 2/3 మీటర్లు. ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ కట్టమన్నాడు. అంటే దీర్ఘ చతురస్రాకారం అంటే ఇక్కడ పొడవు ఇంటూ వెడల్పు, ఇది పొడవు ఇది వెడల్పు, ఈ విధంగా ఉంది పార్కు. ఈ విధంగా పార్క్ ఉంది. ఈ పార్క్ యొక్క వైశాల్యం కట్టాలి. దీర్ఘ చతురస్రాకారపు పార్క్ యొక్క పొడవు వైశాల్యం కట్టాలి. దీర్ఘ చతురస్రాకార పార్క్ వైశాల్యము. సో దీర్ఘ చతురస్ర పార్క్ వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 18 3/5. 18 5 ఎంత? 90. 93 93/5. వెడల్పు 8 3 24. 24ను 2 26. ఎంత? 26/3. 26/3. బండ గుణకారం లేక బండ భాగాహారం. బండ గుణకారము లేక బండ భాగాహారం చేసేయడం ఇంక దీంట్లో డైరెక్ట్గా. ఇంక దీంట్లో చేసేదేమీ లేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9 1 3 3. తర్వాత 31 × 26. 31 × 26. 26ని 31తో గుణకారం చేద్దాం. 1 6 6, 1 2 2, 3 6 18, 3 2 6 1 7, 6 0 806. 806/5. 806/5. 806ని 5తో భాగాహారం చేయాలి. 806ని 5తో భాగాహారం చేయాలి. 1 5 5, 1 5 5. 8 అయితే 8 5 తీసేస్తే 3 0 ఎంత? 30. 30లో 5 ఏకం ఎన్నిసార్లు పోతుంది? 1 5 5, 2 5 10, 3 5 15. అలా చదువుకుంటే 6 5 30. 6 5 30. ఇంకా తర్వాత ఇంకెంత ఉంది? ఇంకా మళ్ళీ 6 దించుకోవచ్చు. మళ్ళీ 6లో 5 ఏకం ఒకసారి పోతుంది. 1 6, 1 5 5. 6లోంచి 5 తీసేస్తే 1. సో 161. 161 1/5. వైశాల్యాన్ని దేంట్లో వేస్తారంటే మీటర్ స్క్వేర్. దీన్ని ఎలా కొలుస్తారంటే మీటరు స్క్వేర్. ఆన్సర్ కాబట్టి ఈ విధంగా రాస్తాం బాక్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.